మేడం ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఉగాది తర్వాత ఏప్రిల్ మాసం? వీళ్ళకి తప్పక ఏంటంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. దేంట్లో వీళ్ళ పిల్లలు బాగా పైకొస్తారు ఫస్ట్. అదే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే మదర్ హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మంచి సూచనలు ఈ నెల. ఏంటంటే దాంట్లో మనకి పాజిటివిటీ కనిపిస్తుంది. అంటే ఏంటంటే కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు చదువుదాము, ముందుకు వద్దాం అనుకునే ఒక రాశి అన్నమాట. ఎక్కువ నాలెడ్జ్ సీకర్స్ అంటాం కదా, అలాంటి ఒక రాశి కనుక తప్పక వీళ్ళకి మంచి సూచనలు, అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అండ్ ఆల్సో చిల్డ్రన్ అని చెప్పాను కదా, పిల్లలు బాగా పైకి వచ్చే సూచనలు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనకి ఏంటంటే కెరియర్లో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. అలాగే ఏంటంటే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అంటూ ఉంటాం కదా, ఎందుకంటే మనకి ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ నాకు ఇంకా రావాలి, ఒక 20% రావాలనుకుందాం. సో అది దాంట్లో కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. ఎందుకంటే మనకి తెలుసు ఇయర్ ఎండింగ్ అందరూ ఈ టైంలో ఇంక్రిమెంట్స్ ఇవ్వడం కానీ ప్రమోషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. మనం అనుకున్నది సాధించలేము అనేది ఈ నెల అన్నమాట. సో ధనుసు రాశి వాళ్ళకి బాగున్నా కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు అనేది చెప్పుకోవాలి మనం. అండ్ ఆల్సో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సడన్గా రావచ్చు, అదే సడన్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చుకి అంటే మనకి ఎక్కువ ఖర్చు అని చెప్తాం కదా, మనకి రాబడి కన్నా ఖర్చు ఎక్కువ అనేది కనిపిస్తుంది. అండ్ కెరియర్లో కూడా అంత పైకి వస్తారు, అంటే పైకి వచ్చే సూచనలు ఉన్నా కూడా అంత పైకి వస్తారు, అనుకున్నంత స్థాయికి ఎదుగుతారు అని చెప్పలేము. ఒక గోల్ ఉంటుంది, అంత స్థాయికి అయితే వెళ్ళరు. వాళ్ళ ఊగించినంత స్థాయి అంటారు కదా, సో అది ఈజీ ఉంటుంది మనకు ఎవరికైనా అర్థం అవడానికి కూడా. సో ఊగించినంత స్థాయికి వెళ్ళలేరు, తక్కువ ఉంటుంది. వీళ్ళ పై వాళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తారు, బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి బంధుమిత్రులతో బాగా కలయిక ఉంటుంది. మనకి ఫంక్షన్స్లో కలయిక, అలాగే విందు విహారాల్లో వెళ్ళడం కానీ, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, యాక్టివ్గా పాల్గొనడం కానీ జరుగుతుంది. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు తప్పక. అంటే మనం పుణ్య నది స్నానం అంటూ ఉంటాం, ఆ పుణ్య నది స్నానం అది వీళ్ళకి తప్పక ఈ నెల వీళ్ళకి ఉంటుంది, వీళ్ళ భాగ్యంలో రాసి పెట్టుంది అని చెప్పాలన్నమాట. బాగుంటుంది, అటు ఎంజాయ్ చేస్తారు, అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి. అందుకని ఏంటంటే హెల్త్ దగ్గర కొంచెం చూసుకొని కాపాడుకుంటూ ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంచెం అనుకూలత తక్కువ ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా అండర్స్టాండింగ్గా, యువతల వాళ్ళని అండర్స్టాండింగ్గా చూడటం, అలాగే వాళ్ళు చెప్పిన మాట వినడం. అంటే ఏంటి, అట్లీస్ట్ వినడమే కదా మనం చేసేది, విని ఒక నిర్ణయానికి రావడం అనేది బెటర్ అని, ఎందుకంటే ఇవన్నీ సూచనలే మనం చెప్పేది, అది బెటర్ ఉంటుంది అని చెప్పాలి. అలాగే కొత్తగా పెళ్ళి కావాలి ఇప్పుడే వెతుకుతున్నారు అన్న వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి తప్పక మంచి వాళ్ళు దొరుకుతారు. అలాగే పెళ్ళి అయ్యే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి, బాగుంటుంది వీళ్ళకి ఈ నెల అనే చెప్పాలి ఆ విషయంలో. ఇక మీరు కొన్ని మిశ్రమ ఫలితాలు అన్నారు కాబట్టి కొన్ని మంచి పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు తప్పక. పరిహారాలు చెప్పండి. తప్పక చేద్దాం, ఎందుకంటే కెరియరే కదా అందరూ అడిగేది, మంది కెరియర్ బట్టే మనకి ఏంటంటే రాబడి కూడా వస్తూ ఉంటుంది. సో బిజినెస్ పీపుల్ అంటే డిఫరెంట్ వెంచర్స్ అంతా అవన్నీ బాగానే ఉంటాయి, శుభకార్యాలు జరగాలన్నా కెరీరే ఇంపార్టెంట్, అన్నిటికీ ఇంపార్టెంట్ అదే. కానీ అలాగే బిజినెస్ పీపుల్కి బాగానే ఉంటుంది కదా, సో బిజినెస్ పీపుల్ వాళ్ళు రాబడి బాగానే ఉంటుంది, కానీ పోబడి కూడా అలాగే ఉంది. సో అందుకనే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తూ ఉంటాం, ఎందుకంటే ఖరీదైన వస్తువు కొనుక్కున్నప్పుడు ఉన్న డబ్బంతా దానికే పెట్టవలసి వస్తుంది ఈ కాలంలో ఎస్పెషల్లీ. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు ఏంటంటే జూపిటర్ అంటే ఏంటి, థర్స్డే గురు పూజ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు బాగా పైకి రావాలి అన్నప్పుడు గురు కాళ్ళే పట్టుకోవాలి మనం, గురు బ్లెస్సింగ్ లేనిదే ఏది అవ్వదు కదా. ఫస్ట్ పిల్లలు బాగుండాలంటే ఆ బ్లెస్సింగ్ ఉంది కనుక ఇంకా మనం చేసాము అంటే పూజలు, బ్లెస్సింగ్ అనేది అధికమవుతుంది. అలాగే సోమవారం తప్పక రుద్రాభిషేకం చేసుకోవడం, శివుడికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది, ఎందుకంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది కదా. సో ఇవి రెండు చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే మన కలర్ విషయానికి వస్తే తప్పక వీళ్ళ ఎల్లో షేడ్స్కి వెళ్ళాలి, బ్రౌన్ షేడ్స్కి వెళ్ళాలి ఎక్కువ. సో రెండు బాగుంటాయి వీళ్ళకి. సో ఇవన్నీ చేసుకుంటే కనుక ఈ నెల కొంచెం బాగుంటుందని చెప్పుకోవాలి. స్టోన్స్ తప్పక వీళ్ళు పుష్యరాగం పెట్టుకోవడం మంచిది, వైట్ కలర్ కదా, వైట్ కలర్ పుష్యరాగం అంటాం.
సో అది పెట్టుకోవచ్చు. అలా లేని పక్షాన వాళ్ళు జిర్కాన్ అలాంటివి కూడా వాడుకోవచ్చు అనమాట. జిర్కాన్ అంటే ఏంటి, సెమీ ప్రెషియస్ స్టోన్స్ అనమాట అవి. సో ఇవి వాడడం వల్లనేంటి, జనరల్గా మనం చెప్పుడు వాడడం వల్ల ఏమవుతుంది అంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది వీళ్ళకి అని చెప్పడానికి, అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యక్తిగత జాతకం చూపిస్తే కానీ మనం స్టోన్స్ అనేది ఇవ్వం అసలు. మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉంటారు, మనం ఇచ్చేది కూడా సర్టిఫైడ్ జెమ్స్ ఇస్తాం కనుక తప్పక ఏంటంటే మనం చూపించుకుని ఇచ్చుకోవడం బెటర్. జనరల్గా అయితే ఇవి ఓన్లీ బ్రౌన్ ఏనా మేడం కలర్, ఇంకా ఏమన్నా ఎల్లో, డార్క్ ఎల్లో. డార్క్ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్. సూపర్ కాంబినేషన్స్ చెప్తున్నారు అసలు. నిజంగా రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఈ కాంబినేషన్ డ్రెస్ అలా కళ్ళ ముందు కదులుతూ ఉంటుందండి. చాలా మంచి కాంబినేషన్ కదా, బ్రౌన్ అండ్ ఎల్లో. ఒకసారి వేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదేమైనప్పటికీ జాతకాలు చాలా ఇంపార్టెంట్. మీరు రాసులు చూసేటప్పుడు జాతకాలకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్వి సూద్ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. స్టోన్స్ విషయం కూడా చెప్తూ ఉన్నారు, పరిహారాల విషయం చెప్తూ ఉన్నారు. ప్రతిదీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలన్నా ఒకటే ఒక మార్గం ఏమిటంటే స్క్రీన్ నెంబర్కి కాల్ చేయడం. సో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ధనుసు రాశి వారు అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాస్తా మళ్ళీ కలుస్తాను. నమస్తే.